అప్పుడు మెలకు వస్తుంది అనేటప్పటికి అతను అనుకుంటాడు, ఎవరు శాంటియాగో, కళలు ఎప్పుడు నమ్మకూడదు అనుకుంటాడు. అతని ప్రయాణంలో అనేక మంది కలుస్తుంటారు. ఇవన్నీ చదవాలి, ఎవరికి వారు అనుభూతి చెందాలి. ఇవన్నీ ఇంకొకరు వివరంగా చెప్పడం వల్ల పాఠకులకు తృప్తి కలగదు. అందుకనే వాక్యాల వెంట పరుగులు తీసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా ఈ పుస్తకం ముగించాక ఆలోచనలోకి జారిపోతారు. తమ అనుభవాలను అనుభూతులను పోల్చుకుంటారు. మన అనుభూతులు ఏ రచన చదివినా అంతే, అది మంచి కానీ చెడు కానీ చేసినప్పుడు మనం పుస్తకం అయిపోగానే ఒకసారి మన జీవితాన్ని, మనం చూసిన సమాజాన్ని, మనం చూసిన వ్యక్తుల్ని కంపేర్ చేసుకుంటాం. దాంట్లో ఏది మంచి గ్రహించాలి, ఏది వదిలేయాలి అనేది ఎవరి విజ్ఞతకి వారు వదిలేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రసవాది చెప్పినట్లు ఆ ఆనందం ఎడారిలోని ఓ ఇసుక రేణువులో కూడా చూడవచ్చని చెప్పింది. ఇసుక రేణువు అంటే సృష్టి జరిగిన క్షణం, సృష్టి జరిగిన ఒక క్షణం. ఆ సృష్టి చేయడానికి ఈ విశ్వానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది. సృష్టికి, ఆ సృష్టిలో చిన్న భాగం ఆ బంగారం, ఆ నిధి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నిధి వేచి ఉన్నది. అతడి గుండె చెప్పింది. ఆ నిధులను గురించి మనుషుల గుండెలమైన మేము చాలా అరుదుగా చెప్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు వాటి కోసం వేటాడుతూ వెళ్లే కోరికతో లేరు కనుక వాటి గురించి మేము ఇప్పుడు పిల్లలకే చెప్తాం. హృదయం ఉంటుందన్నమాట, పిల్లలకే చెప్తాం. ఆ తర్వాత జీవితాన్ని, దాని దారిని దాన్ని పోనిచ్చి, దాని కర్మకు దాన్ని వదిలేస్తాం. దురదృష్టవశాత్తు ఏ కొద్దిమంది మాత్రమే వారి గమ్యానికి, ఆనందానికి మార్గం అనుసరిస్తారు. దాదాపు అందరూ ఈ ప్రపంచాన్ని ఒక భయంకర ప్రదేశంగా చూస్తారు. వారు అలా చూస్తారు గనక ఈ ప్రపంచం నిజంగానే ఒక భయంకరమైన ప్రదేశమై కూర్చుంటుంది. మరికొన్ని చెప్తాను. నీలో అద్భుతమైన నిధులు దాగి ఉన్నప్పుడు వాటి గురించి నువ్వు ఎదుటివారికి చెప్పడానికి ప్రయత్నిస్తే సాధారణంగా వారు నిన్ను నమ్మరు. మనందరికీ అనుభవమే, రచయితలకు కానీ, పాఠకులకు కానీ, జనానికి కానీ, మనందరికీ అనుభవమే. కొత్త విషయం తెలియదు వెంటనే నమ్మరు. అది ఆచరణలో రుజువు కావాలి, రుజువు చేసేదాకా నమ్మరు. ఇదే ఉంటారు. నెక్స్ట్, ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన ఫలితము అందరూ అనుభవించతరాల్సిందే. ఇది కూడా మనం చూస్తున్నాం. ఏది ఎక్కడో ఏదో అమెరికాలో ఏదో జరుగుతుంది, ఇంకో దేశంలో జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ అంతా అన్ని దేశాలు కూడా అనుభవించాలి. క్షణాల్లో కుప్పకూలిపోతాయి మార్కెట్లు కానీ, ఇవి కానీ కుప్పకూలిపోతాయి. ఒక పక్క కాదు, ఎన్ని రకాలటువంటి అనుమలు, ఇట్లాంటి వాక్యాలు ఈ పుస్తకం నిండా కోకలలో ఉన్నాయి. వాటిని గనక తీసుకుంటే ఒక్కొక్క వాక్యము లేదా ఒక్కొక్క పేర, ఒక్కో నవల అవుద్ది. అనేక రకాలైన కథల్ని రచయితలు సృష్టించదు. అందుకని తప్పనిసరిగా రచయితలు కానీ, వీళ్ళంతా కవులు కానీ, వీళ్ళంతా ఈ పుస్తకాన్ని, ఆల్కెమిస్ట్ని చదివి తీరాలి.